మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మిక సంఘ నాయకులు ధర్నా చేశారు. స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయ సిబ్బంది మూడో రోజు కూడా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్లు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500గా పెంచి ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిటైర్మెంట్ వయసు 60 నుండి 62కు పెంచాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అనంతరం రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీ 10 లక్షలు, కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలన్నారు. నగర జనాభాకు అనుగుణంగా ఇంజనీరింగ్ కార్మికుల సంఖ్య పెంచాలని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ నాయకులతో చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ నాయకులు సొంగల శంకర్రావు, మణి, ఆది, ముఖేష్ యాదవ్, మధ్య శ్రీను, దేవి, జయశ్రీ, రాజేశ్వరి, శ్రీకాకుళం సతీష్, రాఘవ, చిన్నరాము, శశి, త్రినాథ, రాయ్, శంకర్, రాణా, శ్రీను, విశ్వాస, జగదీష్, బోస్ తదితరులు పాల్గొన్నారు.